మనిషికి పుట్టుక ఒకసారే, సావు కూడా ఒక్కసారే. కానీ చనిపోయినాక కూడా తిరిగి బతికేటోళ్లను అమరవీరులని అంటారు. సమాజం మేలుగోరి ప్రజలకు అండదండగా నిలిచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన వీరులు, వీర వనితలు ఎంతో మంది ఉన్నారులా. ఇక గసంటోళ్ళ పుట్టిన రోజులను చనిపోయిన రోజులను కూడా మనం ఇంకా యాద్ చేసుకుంటాం. అగో గసంటి వీర వనిత మన సావిత్రిబాయి పూలే. గా తల్లి జన్మదినం ఎట్లయిందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. కొంతమంది సమాజంలో చనిపోయినా తిరిగి అమరులుగా జీవిస్తూనే ఉంటారు. అగోగా కోవకు చెందినోళ్లే మన సావిత్రిబాయి పూలే. మహారాష్ట్ర సాతారా జిల్లా నయగాన గ్రామం మందు పుట్టినప్పుడే జ్యోతిరావు పూలేను పెళ్లి చేసుకున్నది. ఆమెకు చదువు అంటే చాలా ఆసక్తి. పుస్తకాల మీదున్న శ్రద్ధతోని తన భర్త అయిన జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకున్నది. ఆ చదువు తను నేర్చుకోవడమే కాకుండా సమాజంలో ఎంతో దోపిడీకి గురవుతున్న మహిళలకు కూడా ఈ చదువు అవసరమని చెప్పి మహిళలకు చదువు చెప్పడం ప్రారంభించింది. అలా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలల్ని ఏర్పాటు చేసింది. అప్పటికి మహిళలు ఒంటింటిలోని బానిసలు. మహిళలకు బయటికెళ్లే పరిస్థితి అప్పుడు లేదు. మహిళల్ని చైతన్యపరచడానికి చదువు ఒకటే మార్గం అని చెప్పి మహిళలకు చదువు చెప్తున్న క్రమంలో కొంతమంది బ్రాహ్మణులు ఆమె పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తున్నప్పుడు పెండ నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. అయినా కూడా అదరలే బెదరలే వెనకడుగు వేయలే. ఒక చీర కాకుండా 2 చీరలు కట్టుకొని వీళ్ళు ఎంతమంది దాడి చేసినా కూడా తిరిగి పాఠశాలకు వెళ్ళిన తర్వాత చీర మార్చుకొని మహిళలకు చదువు చెప్పినటువంటి గొప్ప వీర వనిత మన సావిత్రిబాయి పూలే. జనవరి 3 తారీఖు అంటే ఆ తల్లి జన్మదినం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ తల్లి జన్మదినానికి గుర్తుగా, ఆ తల్లి పోరాటాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ డేని అధికారికంగా ప్రకటిస్తూ జీవోను జారీ చేసింది మన తెలంగాణ సర్కార్. అంటే మన తెలంగాణలో సావిత్రిబాయి పూలే వేడుకలను ఘనంగా తెలంగాణ సర్కార్ నిర్వహించబోతుందన్నట్టు. అగో గందులో భాగంగానే మన సీతక్క కూడా తెలంగాణలో మన సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించింది. ఇగో ఏమంటుందో విను రూపారి. మహనీయురాలు గారి యొక్క స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలు ఎప్పుడు తోడేళ్ళు కాపాడాయి, మేము గొర్రెలమే కావచ్చు, కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము, ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో మనో ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి, ఆత్మగౌరవం, మరి హక్కులు, స్వేచ్ఛను ఆ ముసుగులో అనిస్తే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాల యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాంచి ఉద్యమకారులను, పోరాటం చేసినటువంటి యోధులను, మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళను గౌరవిస్తూ, గతంలో వాళ్ళ పాటలు, ఆటలు, వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు. కాబట్టి ఆ గుర్తింపు వారి హక్కు, ఎవరైతే పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళ హక్కుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చింది, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇయ్యలేదు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న అవార్డులు ప్రకటించి అలాగే ఉద్యమకారులందరికీ సరైన గుర్తింపు ఇచ్చింది. సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఇవి స్ఫూర్తి తీసుకొని నాలాంటి ఎందరో పైకొచ్చిరని చెప్పుకుంటూ మనుధర్మాన్ని మతం ముసుగులో తీసుకొచ్చి చరిత్రను తొక్కి పెడుతున్నారని చెప్పేసి గరమవుకుంటూ వచ్చింది. అట్లాగే మాటల్ని పాటల్ని గౌరవిస్తాం, మీ హక్కుల్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం అనుకుంటా గతంలో ఉన్న సర్కార్ ఆట పాటల్ని వాడుకొని గౌరవం ఇవ్వలేదు. కానీ ఈ సర్కార్ అట్లా కాదని చెప్పేసి అధికారికంగా టీచర్స్ డేని ప్రకటించిన ప్రభుత్వం మన రేవంత్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగినాయని చెప్పుకోవాలి. గసొంటి తల్లిని యాద్ చేసుకుందామని మన బరాబర్ వార్తలోకి ఈ ముచ్చటను పట్టుకొచ్చినాం. ఒక మహనీయురాలు పుట్టి
కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి, టీచర్స్ డేగా నిర్వహించాలన్నటువంటి వాదన మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు, కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న గాని మేము గాని